PR6 న్యూస్కు స్వాగతం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివేకానంద హైస్కూల్ విద్యార్థుల విజయ దుందుభి. టాపర్లుగా నిలిచిన గ్రామీణ విద్యార్థులకు అభినందన సభ. మండల కేంద్రమైన శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో 2023-24 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించి విజయ దుందుభి మోగించారు. ఈ సందర్భంగా మండల స్కూల్ టాపర్లుగా నిలిచిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో పాఠశాల యాజమాన్యం అభినందించింది. గ్రామీణ ప్రాంత విద్యా కుసుమాలుగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభా పాఠవాలను ఘనంగా సన్మానించారు. మండల స్కూల్ టాపర్లుగా వచ్చిన మూగి జస్విక 567 మార్కులతో పాఠశాల మొదటి స్థానంలో నిలువగా, రెండవ స్థానంలో సంజపోకు సుస్మిత శ్రీ 558 మార్కులతో ప్రతిభ చాటారు. తృతీయ స్థానంలో 521 మార్కులతో పాసెం ప్రియాంక నిలిచారు. 512 మార్కులతో మచ్చ శృతిలో ఉత్తీర్ణత సాధించారు. My name is M. Jashvika. I am studying 10th class in Sri Vivekananda Vidyavihar English Medium High School. మా 10th క్లాస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఈరోజు నేను మా స్కూల్ గురించి నాకున్న అభిప్రాయాలను నేను తెలుపబోతున్నాను. నేను ఈ స్కూల్కి 5th క్లాస్లో వచ్చాను. నేను 5th నుండి 10th వరకు ఇక్కడే చదివాను. ఇక్కడ నేను ఎన్ని మరపురాని అనుభవాలను తీసుకున్నానంటే ఇంకా నేనైతే ఎక్కడ ఇటువంటి అనుభవాలు నా కాలేజ్ లైఫ్లో కానీ ఇంకా నా ఫ్యూచర్లో ఎప్పుడు ఇటువంటి అనుభవాలు నాకు ఎప్పుడు దొరకవు. మా స్కూల్లో మేము మా ఫ్రెండ్స్ మేము మా టీచర్స్ అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళము. ఎలా అంటే అందరము ఫ్రెండ్స్ లాగా, వాళ్ళ టీచర్స్ భయపడి కానీ ఎలాగని మాకు అసలు అటువంటి భయం లేకుండా మా టీచర్స్తో ఫ్రెండ్లీగా కూర్చొని మేమైతే ఎంత హ్యాపీగా మేము భోజనం చేసేవాళ్ళం, మా టీచర్స్తో మాట్లాడే వాళ్ళము. అలాగే మా టీచర్స్ మీద అభిప్రాయం ఏంటంటే మాకున్న టీచర్స్ వాళ్ళలోనే బెస్ట్ టీచర్స్. వాళ్ళకి ఎంత అనుభవం ఉందంటే వాళ్ళు చెప్పిన క్లాసెస్ని మేము ఇప్పటికి కూడా మర్చిపోలేము. ఎంత బాగా చెప్పారంటే అసలు ఆ క్లాసెస్ని మాకు ఇప్పటికీ ఉన్నట్లు మాకు ఎంత బాగా గుర్తుందంటే అసలు ఇటువంటి టీచర్స్ ఇంక ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. మా స్కూల్ గురించి చెప్తే ఇక్కడ మా స్కూల్ లాంటి స్కూల్ ఎక్కడా ఉండదు. వేరే స్కూళ్ళతో పోలిస్తే మా స్కూల్ చాలా బెస్ట్. వేరే స్కూళ్ళలో కల్చరల్ యాక్టివిటీస్ ఏమీ చేపించరు, కానీ మా స్కూల్లో ప్రతి ఒక్క కల్చరల్ యాక్టివిటీలో మమ్మల్ని పార్టిసిపేట్ చేస్తారు. మాకు మా సారు ఎంత ప్రోత్సాహం ఇచ్చారంటే మేము ఇప్పుడు ధైర్యంగా ఎక్కడైనా నిలబడి స్పీచెస్ ఇవ్వగలము. ఎంతమంది ముందర కూర్చున్నా కానీ మేమైతే ఎంతో ఆనందంగా ధైర్యంగా భయం లేకుండా మేము స్పీచెస్ ఇవ్వగలము. మేము అంత బాగా ప్రతి ప్రోగ్రాంలోనూ మేము పార్టిసిపేట్ అయ్యి ఇలా స్పీచెస్ ఇవ్వడం వల్లనే మాకు ఈరోజు ఇంత బాగా ధైర్యంగా ఉండగలిగాము. మేము చాలా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్నాం. డాన్సెస్, స్పీచెస్, సాంగ్స్ ప్రతి ఒక్క దానిలో మేము పాల్గొనే వాళ్ళము. ప్రతి ఒక్క కల్చరల్ యాక్టివిటీలోనూ మేము నేషనల్ ఫెస్టివల్స్లోనూ హోలీ కానీ వేట్లలోనైనా కానీ మేము ఎంత బాగా పాల్గొన్నామో అసలు ఇటువంటి స్కూల్ మాకు ఎక్కడా దొరకదు. ఇటువంటి స్కూల్లో జాయిన్ కావడం మా అదృష్టం అని మేము భావిస్తున్నాము. మా టీచర్స్ మమ్మల్ని చాలా ఫ్రెండ్లీగా చూసేవాళ్ళు. ఇంకా వీళ్ళని అందరినీ మిస్ అవుతున్నందుకు మేము చాలా బాధపడుతున్నాము. మా స్కూల్ని మేము సెకండ్ హోమ్లా భావిస్తున్నాము. మా టీచర్స్ అందరినీ మేము పేరెంట్స్ లాగా భావిస్తాం. మేము కానీ మా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళము అందరం టీచర్స్ అందరినీ పేరెంట్స్ లాగా భావించే వాళ్ళము. ఈరోజు మేమందరం మా సెకండ్ ఫ్యామిలీని మిస్ అవుతున్నాము. దానికి మాకు అందరికీ చాలా బాధగా ఉంది. థ్యాంక్ యూ. సుష్మిత, ఐఎమ్ స్టడింగ్ 10th స్టాండర్డ్ ఇన్ వివేకానంద హై స్కూల్ పాములపాడు. మా 10th క్లాస్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ లాస్ట్ డే మా స్కూల్లోనే ఇది లాస్ట్ డే. మేము మా గోల్డెన్ డేస్ అన్నీ మిస్ అవుతున్నాం. మా ఫ్రెండ్స్ని టీచర్స్ని అంతా మిస్ అవుతున్నాం. చాలా బాధగా ఉంది వెళ్తున్నందుకు. కానీ ఇంత మంచి స్కూల్ నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. నేను ఈ స్కూల్కి నర్సరీ నుంచి ఫస్ట్ నుంచి ఈ స్కూల్లోనే చదివాను. నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా ఈ స్కూల్లోనే చదివాను. ఇలాంటి స్కూల్ నా లైఫ్లోనే ఎప్పుడు వెళ్ళలేదు. చాలా ఎంజాయ్ చేసాం మేము స్కూల్లో. మేము మామూలు డే టైం కంటే ఈవినింగ్ 10thలో ఉన్న ఈవినింగ్ టైంలో చాలా ఎంజాయ్ చేసాము. మేడం వాళ్ళు కానీ మాతో ఈవినింగ్ టైంలో చాలా క్లోజ్గా ఉండి మమ్మల్ని వాళ్ళ పిల్లల్లాగా భావించి వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు. చాలా మిస్ అవుతున్నాము. ఇక్కడ ఉన్న స్కూల్లో స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు ఇచ్చే టీచింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్కూల్ని మిస్ అవుతున్నాము. మేము లంచ్ చేసేటప్పుడు కూడా కానీ
అంతా కలిసే తింటాము. అంటే టీచర్స్ స్టూడెంట్స్ అలాంటి డిఫరెన్స్ ఉండకుండా అంతా కలిసే తింటాము. ఇది స్కూల్లో మేము స్టూడెంట్స్లా ఉంటాము, ఒక ఫ్యామిలీ. ఇది కూడా మాకు మా ఇంట్లో మేము ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలానే ఉంటాము. సేమ్ మా ఫ్యామిలీ, సెకండ్ ఫ్యామిలీ ఇది. చాలా మిస్ అవుతున్నాం స్కూల్ని, మా ఫ్రెండ్స్ని, స్టూడెంట్స్ని, టీచర్స్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాము. బెస్ట్ అన్ని స్కూళ్ళల్లో మా స్కూల్ ద బెస్ట్ స్కూల్. ఇక్కడ అన్ని యాక్టివిటీస్ మేము చేస్తాము. అంటే సింగింగ్, డాన్సింగ్ అన్ని దాంట్లో ఇది కాకుండా అన్ని పార్టిసిపేట్ చేస్తాము. మేము ఏమన్నా మాకు భయం వేస్తే మా టీచర్స్ మమ్మల్ని మోటివేట్ చేసి చేస్తాక మాలో కొద్దిగా మోటివేషన్ చేసి మేము చేసేలాగా చేస్తాక వాళ్ళు. సైన్స్ ఎక్స్పోలో కూడా మేము చాలా భయపడ్డాము చేస్తామో లేదో అని. కానీ మా టీచర్స్ వల్ల మేము వాళ్ళు చెప్పే మోటివేషన్ విని మేము చేయగలమని మాకు మా మీద నమ్మకం వచ్చింది. చేసి సైన్స్ ఎక్స్పోలో మేము సక్సెస్గా చేసాము. ఇంకా ఇది స్కూల్ లైఫ్ అంటే ఒక గోల్డెన్ డేస్. మా లైఫ్లో ఇంకా స్కూల్ లైఫ్ అయిపోయింది. నా లైఫ్లో స్కూల్ లైఫ్ అనేది ఒక బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇన్ మై లైఫ్. చాలా మా స్కూల్ని, స్టూడెంట్స్ని, టీచర్స్ని. మా స్కూల్లో టీచర్స్ కూడా ఎలా అంటే వాళ్ళ పిల్లల్లాగానే మమ్మల్ని భావించి వాళ్ళని సేమ్ వాళ్ళకు ఉన్న పిల్లల్లాగానే మమ్మల్ని చూసుకుంటారు. ఈవినింగ్ టైంలో మాకేమన్నా ఆకలి అవుతున్నా వాళ్ళే స్నాక్స్ తెప్పించి తినిపించి బాగా చూసుకునే వాళ్ళు. ఇంకా మా దేవికా మేడం చెప్పాలంటే మా ఇంట్లో మా మమ్మీ ఎలాగో ఇక్కడ దేవికా మేడం అలా. ఈవినింగ్ టైంలో మాకేమన్నా కావాలన్నా మేడం ఇంట్లో చేసి మాకు పెట్టి మమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు. చాలా మిస్ అవుతున్నాం స్కూల్ని, ఫ్రెండ్స్ని. మిస్ యూ ఆల్. Good morning to all. My name is Priyanka. I am studying 10th class in Sri Vivekananda Vidyavihar High School. స్కూల్లో అనుభవాలంటే మాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. ఈవినింగ్ అవ్వగానే స్నాక్స్ అని చాలా టైం వేస్ట్ చేసే వాళ్ళము. సార్ టైం వేస్ట్ చేయకూడదు, బాగా చదువుకోవాలి, ఇప్పుడు చదివితేనే 10th లో మంచి మార్క్స్ వస్తాయని సార్ వాళ్ళు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. ఇంకా టీచర్స్ అంటే టీచర్స్ క్లాస్ అయిపోయినాక అన్ని స్కూల్లో వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ టీచర్స్ మీకు ఏమైనా మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా డౌట్స్ వస్తే వచ్చి మమ్మల్ని కలిసి డౌట్స్ క్లియర్ చేసుకోండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని అడగండి అని చాలా ఫ్రెండ్స్ ఎలా ఉంటారో టీచర్స్ కూడా అలానే ఉంటారు. ఇక్కడ టీచర్స్ ని, ఫ్రెండ్స్ ని, మా జూనియర్స్ కూడా చాలా బాగుంటారు మాతోటి. ఒక జూనియర్స్ అని ఫీల్ అవ్వకుండా ఫ్రెండ్స్ లా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. వాళ్ళని అందరినీ చాలా మిస్ అవుతున్నాము. ఇక్కడ అట్మాస్ఫియర్ అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ అవ్వగానే చిల్డ్రన్స్ వస్తారు. చిల్డ్రన్స్ అందరూ ప్లేయర్ లో కూర్చొని మెడిటేషన్ చేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అనే ఎన్విరాన్మెంట్ ని చాలా మిస్ అవుతున్నాము. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ స్టడింగ్ 10th లో ప్రాజెక్ట్ ఇచ్చినారు సార్. నేను సానే చేయలేము, సార్ వాళ్ళకి చెప్పేద్దామని అనుకుంటే సార్ ఉండి లేదు మీరు చేస్తారు, ఖచ్చితంగా చేయగలరు మీరు అని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఎంతో బాగా ప్రోత్సహించారు. అందువల్ల మేము ఎక్కడ నిలవన్నా భయపడకుండా మాట్లాడగల మాకు ధైర్యం వచ్చింది. ఎప్పుడన్నా మేము భయపడుతూ ఉంటే సారు పిలిచి ఎందుకు మీరు అట్లా భయపడుతున్నారని ఎంకరేజ్ బాగా చేసేవారు. మేడం అయితే ఇంకా మాకు ఎప్పుడన్నా ఆకలి వేస్తుందంటే దోశ ఇచ్చేవాళ్ళు. నాకు సాన్యకైతే ఒకసారి మేడం ఆకలి అవుతుంది మేడం అని చెప్పలేక ఒకసారి ఉండింటే మేడం ఉండి అర్థం చేసుకొని మేడమే దోశ వేసి ఇచ్చింది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం. నిన్న లాస్ట్ డే అందరి స్కూళ్ళల్లో ఏం లేకుండా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే పంపిస్తారు. కానీ మా స్కూల్లో అట్లా లేదు. వచ్చి ఎంజాయ్ చేసి బాగా వాటర్ తో ఆడుకొని హోలీ చేసుకొని మేడంతో కూడా బాగా ఆడుకొని అందరి ఫ్రెండ్షిప్ అందరితో కలిసి ఉండి ఎంత బాగా ఎంజాయ్ చేసాము. అందరి భావాలు తెలియజేస్తున్నారు. నేను కూడా చాలా బాధగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అందరినీ మిస్ అవుతున్నాను కాబట్టి. మా స్కూల్లో టీచింగ్ ఎలా ఉంటుందంటే థియరీ పార్ట్ కాకుండా ప్రాక్టికల్ గా చేసి చూపించేవాళ్ళు. ద డిఏటి పార్టెడ్ లెసన్ ఉంది ఇంగ్లీష్ లో. అందరు స్కూళ్ళల్లో మామూలుగా లెసన్ చెప్పి వెళ్ళిపోతారు. కానీ మా స్కూల్లో సార్ స్కిట్ చేపించి దానిలో ఉన్నదంతా మాకు ప్రాక్టికల్ గా చేపించారు. అది ఎంతో బాగా నచ్చింది నాకు. అలాగే సైన్స్ ఎక్స్పోలో నేను సానియా ఒక ప్రాజెక్ట్ చేసాము. మేము సైన్స్ ఎక్స్పోలో రిప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకున్నాము. నేను చేసినందుకు మమ్మల్ని ఎంతో మంది ఎంకరేజ్ చేశారు. అది ఎగ్జామ్ లో వచ్చింది. మేము మర్చిపోకుండా ఎంత బాగా రాసామంటే దానివల్ల మాకు ఎగ్జామ్ లో వచ్చినందుకు ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది.
స్టాండర్డ్ ఇన్ శ్రీ వివేకానంద విద్యా విహార్ హై స్కూల్ ఇన్ పాములపాడు. ఇక్కడ వాతావరణం అంటే చాలా బాగుంటుంది. మేము స్టడీ అవర్స్ కానీ బయట కూర్చుంటాము. అక్కడ కూర్చున్నప్పుడు చల్లని గాలి ఇంకా మేడం వాళ్ళు టీచర్స్ అంటే మాకు టీచింగ్ చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. మీకు ఏమైనా డౌట్స్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2023-24 సంవత్సరానికి శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించడం అభినందనీయం. అత్యున్నత మార్కులతో 100% ఫలితాలు సాధించిన ఏకైక పాఠశాలగా పాములపాడు మండలంలో గుర్తింపు పొందిన వివేకానంద విద్యావిహార్ హై స్కూల్ కి విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండటం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉపాధ్యాయుల కృషి, పట్టుదల, విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకత, అంతర్గత ప్రతిభ, విద్యతో పాటు క్రియాశీలకమైనటువంటి అంశాలపై విద్య ఎన్నో ప్రతి ఒక్కరి జీవితాల్లో అత్యంత కీలకమైన భాగం. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకి కావలసినటువంటి పాఠ్యాంశాలని సులభతరంగా గుణాత్మక విద్యను అందించే పాఠశాలలు అతి తక్కువగా ఉంటాయి. ఇలాంటి క్రమంలో గ్రామీణ విద్యా విధానాన్ని, అద్భుతమైనటువంటి పాఠ్యాంశాలని సమగ్రంగా వివరించే ఉపాధ్యాయ బృందం ఎక్కడైతే ఉంటుందో ఆ పాఠశాలలో ప్రతి ఏటా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో భాగంగానే పాములపాడు మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో డ్యూయల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనగా దిమార్గ ప్రక్రియ ద్వారా విద్యా విధానాన్ని అమలు చేస్తూ, అంటే ఒకవైపు థియరిటికల్, మరోవైపు ప్రాక్టికల్ గా విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ సైన్స్ ఎగ్జిబిషన్స్, యోగా, మెడిటేషన్ వంటి అంశాలతో పాటు విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసేలా చేస్తున్నటువంటి కృషి ఫలితంగానే ఏకాగ్రతతో విద్యని అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి గుణాత్మక విద్యను అందించి ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేసేటువంటి ఏకైక సంస్థ శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాల. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన ప్రక్రియను మెరుగుపరిచి సమగ్ర విద్యా విధానాన్ని అమలు చేస్తూ డ్యూయల్ ఎడ్యుకేషన్ విధానాన్ని ఎప్పటికప్పుడు బోధిస్తూ విద్యార్థులకున్న ఆసక్తిని బట్టి ఒక ప్రణాళికబద్ధంగా విద్యా విధానాన్ని కొనసాగిస్తూ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని, ప్రతిభని వెలికి తీసి ఉన్నత లక్ష్యాల్ని చేరుకునేందుకు కృషి చేస్తున్నటువంటి ఏకైక పాఠశాల శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాల. ఇందులో భాగంగానే ఇటీవల జరిగినటువంటి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ అత్యున్నత ఫలితాలు సాధించి తమ అద్భుత ప్రతిభని ప్రదర్శించారు. ఇందులో భాగంగా పాఠశాల టాపర్గా ప్రథమ స్థానంలో 567 మార్కులతో జస్విక, 558 మార్కులతో షష్మిత, 521 మార్కులతో ప్రియాంక, 512 మార్కులతో శృతి, 507 మార్కులతో సానియా. అటు ఆసక్తిని పెంచేందుకు అవసరమైనటువంటి సైన్స్ ఎక్స్పోలు, అలాగే మెడిటేషన్, యోగా, జాతీయ దినోత్సవాలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా తయారు చేయడం కూడా శ్రీ వివేకానంద విద్యావిహార్ విద్యా విధానంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇలాంటి క్రమంలో భాగంగా థియరికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా కూడా కొన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వాటిని ఎంపిక చేసుకుని రోల్ ప్లే విధానాన్ని కూడా అమలు చేస్తూ వచ్చినటువంటి విద్యా సంస్థ శ్రీ వివేకానంద విద్యావిహార్. ఎగ్జాంపుల్, ద డియర్ డిపార్టెడ్ అనే ఒక 10th క్లాస్ పాఠాన్ని మేము విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా క్యారెక్టర్ వైజ్ తీసుకొని ఆ పాఠాన్ని ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేసేటువంటి ఒక మార్గ ప్రక్రియని తీసుకురావడం జరిగింది. అంటే డ్యూయల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి ఎన్నో అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాలను మీరందరూ ప్రోత్సహిస్తూ ఉండటం వల్లే ఇలాంటి అత్యున్నత ఫలితాలను సాధిస్తున్నామని తెలియచేయడానికి మేము చాలా సంతోషపడుతూ ఉన్నాం. ఇక ముందు కూడా అత్యున్నత ఫలితాలు సాధించడానికి, విద్యార్థుల్ని ఉన్నత లక్ష్యాల వైపు తీసుకుపోవడానికి ఎప్పటికప్పుడు నిర్దిష్టమైన ప్రణాళికతో నూతన విద్యా విధానంలో అవసరమైనటువంటి మౌలిక విద్యా విధానాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మరోసారి ధన్యవాదాలతో శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాల పాములపాడు, నంద్యాల జిల్లా.